ఇంటిపై రాళ్ల దాడి. అల్లు అరవింద్ ఏమన్నారంటే, సినీ ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనపై ఆయన తండ్రి, సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తమ నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాము సంయమనం పాటించాల్సిన సమయమని, దేనికి రియాక్ట్ కాకూడదని అన్నారు. మా ఇంటి బయట ఏం జరిగిందనేది అందరూ చూశారు. ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ కాకూడదు. పోలీసులు వచ్చి వారిని తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఇక్కడికి ఎవరైనా గొడవ చేసేందుకు వస్తే పోలీసులు తీసుకెళ్లడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇటువంటివి ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం, మీడియా వచ్చిందని ఏదో మాట్లాడడం జరగదు. మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము అదే పాటిస్తున్నాం అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఆదివారం రోజున అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఇంటిపైకి రాళ్లు కూడా రువ్వారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు గోడ దూకి అల్లు అర్జున్ ఇంటి ఆవరణంలోకి వెళ్లారు. ఇంటి ఆవరణంలో అక్కడి పూల కుండీలను పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి కోటి సాయం అందించాలని డిమాండ్ చేశారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమని ఆరోపించారు. అయితే ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసు సిబ్బంది మోహరించారు. అయితే అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన వారు ఎవరనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఇది వ్యూవర్స్.